అనిల్ రావిపూడి ఏదనుకుంటే అది చేయాల్సిందే. ఒకసారి ముహూర్తం పెడితే ఆ టైంకి థియేటర్లో బొమ్మ పడాల్సిందే. సంక్రాంతికి ఎంత పెద్ద పోటీ ఉన్నా తన సినిమా రిలీజ్ కావాల్సిందేనన్న పట్టుదలతో ఉంటాడు. అందుకు తగ్గట్లే ప్రణాళిక రెడీ చేస్తాడు. శంకర్ వరప్రసాద్ తర్వాత కొత్త సినిమాని అట్టహాసంగా మొదలుపెట్టేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తా అంటున్నాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాజమౌళి బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియాకు పరిచయం చేశాడు. త్రిబుల్ తెచ్చిన గుర్తింపుతో వారణాసిని పాన్ వరల్డ్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడికి పాన్ ఇండియా ఇష్టం ఉండదు. తెలుగు మార్కెట్ ను పెంచుకోవడం ఎలాగో ఆలోచిస్తాడు. F2తో 100 కోట్లు దాటిన అనిల్ సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ తో 300 కోట్లు దాటేశాడు. వెంకీ కళ్యాణ్ రామ్ తో తీస్తున్న సినిమాతో 400 కోట్ల మార్కెట్ పై కన్నేశాడు. మనశంకర వరప్రసాద్ హిట్ తర్వాత తనకు తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో ఎక్కువ సినిమాలు చేసిన వెంకటేష్ తో సినిమా అనౌన్స్ చేశాడు అనిల్. సినిమా అనౌన్స్మెంట్ నుంచే డిఫరెంట్ ప్రమోషన్స్ తో సినిమాకు హైప్ తీసుకొస్తాడు అనిల్. మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ ను పరిచయం చేస్తూ పాతి పెట్టిన వీడియో ఆకట్టుకుంది. లేటెస్ట్ గా సినిమాను గ్రాండ్ గా ఓపెన్ చేశాడు. కె రాఘవేంద్రరావు తొలి షాట్ ను డైరెక్ట్ చేశాడు. 70+ లోను తొలి సన్నివేశాన్ని చేసి చూపించాడు దర్శకేంద్రుడు. అనిల్ రావిపూడి సినిమా విషయంలో ముందే బయటకొచ్చిన హీరోయిన్సే ఫైనల్ అయ్యారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ తో కృతి శెట్టి జతకడుతోంది. హీరోయిన్స్ ఇద్దరు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వెంకీ ప్రస్తుతం నటిస్తున్న త్రివిక్రమ్ మూవీ ఆదర్శ కుటుంబం షూటింగ్ ను జూలై నాటికి పూర్తి చేసి అనిల్ సినిమాలో జాయిన్ అవుతాడు. కొత్త సినిమా షూటింగ్ అనిల్ రావిపూడి అల్లరితో స్టార్ట్ అయిపోయింది. ముహూర్తపు షాట్ కి కృతి శెట్టిపై వెంకటేష్, కీర్తి సురేష్ పై కళ్యాణ్ రామ్ చేయి వేసి నిలబడ్డారు. రివర్స్ పెయిర్లో నుంచో పెట్టగా నువ్వు అటు నువ్వు ఇటు అని వెంకటేష్ అనడంతో కీర్తి వెంకీ దగ్గరికి, కృతి కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నిలబడ్డం ముహూర్తపు షాట్ గా తీశారు. ఇలా కామెడీ సీన్ తో కొబ్బరికాయ కొట్టాడు అనిల్ రావిపూడి. మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో అందరూ సెంటిమెంట్ ను ఫాలో అయితే అనిల్ రావిపూడి మాత్రం ఎంత పెద్ద హిట్స్ ఇచ్చినా మ్యూజిక్ డైరెక్టర్స్ ను చేంజ్ చేస్తూనే ఉంటాడు. అనిల్ ఇప్పటి వరకు 9 సినిమాలు తీస్తే 4 మ్యూజిక్ డైరెక్టర్స్ ను మార్చాడు. ఫ్లాప్ అనేది లేకుండా హిట్స్ ఇచ్చినా సరే 2-3 సినిమాలు తప్ప సంగీత దర్శకుడిని కంటిన్యూ చేయడు. కెరీర్ మొదట్లో సాయి కార్తిక్, దేవిశ్రీతో వర్క్ చేసిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ కోసం భీమ్స్ ను తీసుకున్నాడు. ఈ 2 సినిమాలు అనిల్ కెరీర్ లో 300 కోట్ల మార్కు దాటినా కొత్త సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ ను తీసుకున్నాడు. అనిల్ రావిపూడికి మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, హీరోయిన్స్ విషయంలోనూ సెంటిమెంట్ ఉండదు. ఫేడ్ అవుట్ హీరోయిన్ కృతి శెట్టిని అనిల్ రావిపూడి ఏరి కోరి తీసుకున్నాడు. వరుసగా 5 ఫ్లాపులు రావడంతో 2 ఏళ్లుగా తెలుగులో కనిపించలేదు. దసరా తర్వాత కీర్తి సురేష్ కు తెలుగులో సరైన హిట్ పడలేదు. మరి ఇందులో ఈ ఇద్దరు హీరోయిన్స్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడాలి. మరి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. స్టూడెంట్స్ కొత్త క్లాస్, కొత్త బుక్స్ తో బిజీ అయిపోయారు. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ బిజీగా ఉన్న టైంలో ఈ ఫ్రైడే ఏకంగా 4-5 కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి వీటన్నింటిలో మెప్పించే సినిమా ఏదవుతుంది? ఈ ఫ్రైడే చాలా సినిమాలు వస్తున్నా వీటిలో క్రేజీ మూవీ అంటే సమంత మా ఇంటి బంగారమే. ఈ సినిమా సక్సెస్ సమంత కెరియర్ కు చాలా అవసరం. ఓ బేబీతో తనకు హిట్ ఇచ్చి ఆ తర్వాత అన్ని మంచి శకునాలే అనే ఫ్లాప్ మూవీ తీసిన నందిని రెడ్డికి శామ్ మరొకసారి ఛాన్స్ ఇచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు సినిమాకు క్రేజ్ ని తీసుకొచ్చాయి. నటిగా, నిర్మాతగా అదృష్టం పరీక్షించుకుంటోంది సమంత. మా ఇంటి బంగారం కోసం శామ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. తమిళనాడు సీఎం విజయ్ ను కలిసి తమిళనాడు సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. అక్కడే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ స్టంట్స్ చేస్తున్నప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నానని, రక్తం కారిందని చెప్పుకొచ్చింది శామ్. ఎంత కష్టమైన సీన్స్ అయినా డూప్ ఉపయోగించలేదని, నేచురల్ గా చేసిన ఫైట్స్ అందరికీ నచ్చుతాయని ధీమా వ్యక్తం చేసింది. తనకు డాన్స్ కంటే యాక్షన్ సీన్స్ లో నటించడమే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది. రిలీజ్ కి ముందే బంగారం టీం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన సినిమా 100 దేవుల్లో 19న థియేటర్లోకి వస్తోంది. శశి తనకు స్టోరీ చెప్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదని, తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందంటున్నాడు విజయ్. బిచ్చగాడు తర్వాత ఆ రేంజ్ హిట్ లేని విజయ్ కలిసొచ్చిన దర్శకుడు శశినే నమ్ముకున్నాడు. అన్ సీజన్ లో రకరకాల జానర్స్ వస్తున్నాయి. వీటిలో ఓ లవ్ స్టోరీ దీవానా కూడా ఉంది. శుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి, మణి మేఘలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 10 ఏళ్లు గ్యాప్ తర్వాత వడ్డీ నవీన్ హీరోగా నటించిన త్రిమూర్తులు థియేటర్లోకి వస్తోంది. రాశి సింగ్ హీరోయిన్, కమల్ తేజ్ డైరెక్షన్ లో వడ్డీ నవీన్ ఈ సినిమాను నిర్మించారు. కథను నమ్మి రీఎంట్రీ ఇచ్చారని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందన్నాడు నవీన్. యానిమల్, చావాతో హిందీలో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన రష్మిక 19న కాక్టైల్ 2తో ముందుకొస్తోంది. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా కాక్టైల్ కి ఇది సీక్వెల్. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక లీడ్ రోల్స్ లో నటించగా లవ్ అండ్ రొమాంటిక్ గా ఈ సినిమా రూపొందింది.
స్కిన్ షోలో కృతి సనన్ రష్మికను మించిపోయింది. సినిమాలోని స్టిల్స్ ను షేర్ చేసి ఇన్స్టాను హీట్ ఎక్కించింది కృతి. ఈ ఇద్దరు హద్దులు దాటడంతో సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా లెస్బియన్ స్టోరీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కృతి ఖండించింది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న రష్మిక తొలి చిత్రం ఇదే. ఈ అడల్ట్ మూవీ 2.5 గంటల నిడివితో రిలీజ్ అవుతోంది. వెంకటేష్ ఆదర్శ కుటుంబం పూర్తి చేసే అనిల్ రావిపూడి మూవీలో జాయిన్ అవుతాడు. ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా ఆల్రెడీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఎప్పుడు? విక్టరీ హీరోతో పాటు ఏ హీరోస్ దసరా రేస్ లో దిగుతున్నారు? హ్యావ్ ఎ లుక్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటాయి. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. పెద్ద విషయంలో ఇదే జరిగింది. ఈ పాఠంతో దసరా రేస్ లోకి చాలా మంది స్టార్స్ వచ్చేస్తున్నారు. దసరా హాలిడేస్ కు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పండకొచ్చిన బొమ్మ హిట్ అయితే కలెక్షన్స్ అదిరిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరాకు రావాలనుకుంటున్న పెద్ద హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే షూటింగ్ సకాలంలో అవుతుందని నమ్మడానికి వీల్లేదు. ఇలాంటి సినిమాలో ప్రభాస్, ఫౌజీ కూడా ఉంది. ఈ ఏడాది దసరా పోటీ అంతా బావా బామర్దుల మధ్యనే. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున, వెంకటేష్ ఢీ కొడుతున్నారు. వెంకటేష్ ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాని సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా విడుదలకు రెడీ చేస్తారట. దసరాకు ఆదర్శ కుటుంబం వస్తుందా రాదా అన్న డౌట్ ఉంది. అయితే ముందుగా వెంకీ షూటింగ్ పార్ట్ ను 2 నెలల్లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు. ఇది పూర్తయితే గానీ వెంకీ అనిల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాలేడు. దసరా మిస్ కాకుండా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దసరాకు ఎంతమంది వచ్చినా ముందుగా నాగార్జున సినిమానే ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు వస్తుందని నాగ్ ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దసరా రేస్ లో ఉన్న మరో మూవీ ఫౌజీ. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు తీసుకురావాలని ప్లాన్ చేసిన డార్లింగ్ మూవీని నమ్మడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమా ఒక్కటి అనుకున్న డేట్ కు రాలేదు. దసరా రేస్ లో బావ బామ్మర్దులు వెంకీ, నాగ్ ఒకేసారి వచ్చినా క్లాష్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే నాగ్ 100వ సినిమా దసరాకు ముందొస్తుందట. దసరా రేస్ లో పెద్ద హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు స్కూల్స్, కాలేజ్లకు ఇచ్చే 10 రోజుల సెలవులు అందరి హీరోలకు కావాలి. ఈ హాలిడేస్ లోని డేవిడ్ రెడ్డితో రావాలని మంచు మనోజ్ ట్రై చేస్తున్నాడు. రోషన్ మేకర్ నటిస్తున్న ఏమో ఏమో ఇది సినిమా కూడా ఇదే రేస్లో దిగనుంది. ప్రస్తుతం రేస్లో ఉన్న పెద్ద హీరోలు వెంకీ, నాగ్, ప్రభాస్లో ఒకరిద్దరు తప్పుకుంటే 2-3 యంగ్ హీరోలు కూడా సందడి చేస్తారు.